భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 ఏడాదికి గాను 4 క్రీడాకారులను ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలకు ఎంపిక చేసింది. చెస్ విభాగంలో డి గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెటిక్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను భాకర్ను ఈ అవార్డులు వరించాయి. అలాగే 32 మందికి అర్జున, 5గురికి ద్రోణాచార్య పురస్కారాలకు ఎంపిక చేశారు. అర్జున పురస్కారాలు దక్కించుకున్న వారిలో 17 మంది పారా అథ్లెట్స్ ఉండడం విశేషం. కాగా జనవరి 17న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరంతా పురస్కారాలు అందుకుంటారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఒకే ఒలింపిక్ గేమ్స్ లో 2 పతకాలు సాధించిన తొలి అథ్లెట్ గా మను భాకర్ ఘనత సాధించింది. 2024 పారిస్ ఒలింపిక్ షూటింగ్ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్డ్ డబుల్స్ లో కాంస్యాలను సొంతం చేసుకుంది. తొలి జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకటించిన జాబితాలో పేరు ఉండడంతో క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన గుకేష్ కు ఖేల్ రత్న అవార్డు వరించింది. ఫైనల్లో చైనా ప్లేయర్ పై అద్భుత విజయంతో ఛాంపియన్ గా నిలిచాడు. ఒలింపిక్స్ లో వరుసగా భారత్ 2వ పతకం సాధించడంలో హాకీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. పారాలింపిక్స్ లో ప్రవీణ్ కుమార్ హై జంప్ T64 విభాగంలో బంగారు పతకం సాధించాడు.